క్యాచ్ చేసుకుంటారు సార్ వీక్నెస్ బట్టి. ఎందుకంటే 4 రోజులు జాయిన్ అవ్వండి, మొత్తం సెట్ చేసి పంపించేస్తాను, 5,000 కట్టండి, 10,000 కట్టండి అనేసి అన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ బారిన పడి నా దగ్గరికి వచ్చి నాతో కంటిన్యూ అవుతున్న వాళ్ళు కూడా ఉన్నారు సార్. ఓకేనండి. అంటే ఏదేదో అవతల వాళ్ళ గురించి తప్పు మాట్లాడడం అని కాదు, ఇది వాస్తవం, ఫ్యాక్ట్. ఓకేనండి. ఇక మళ్ళీ డౌటా సార్? సత్యరాజు గారు హ్యాండ్ రైజ్ చేశారు, మాట్లాడండి సార్. క్లాస్ ఎన్ని రోజులు సార్? చెప్తాను సార్, అదే చెప్తాను నెక్స్ట్ అండి. ఓకే సార్. ఓకే సార్. ఏమి డౌట్స్ లేదు అంటే నెక్స్ట్ అది బాలాజీ గారు హ్యాండ్ రైజ్ చేశారు, టోటల్ క్లియర్ సార్. ఓకే రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ యూనివర్స్. బాలాజీ గారు మీరు అన్మ్యూట్ చేయొచ్చు సార్, అన్మ్యూట్ చేయొచ్చు సార్ మీరు. బాలాజీ గారు అన్మ్యూట్ అవ్వట్లేదు, చేయండి సార్. ఇప్పుడు అన్మ్యూట్ చేయండి. అన్మ్యూట్ అయింది సార్. హలో, మాట్లాడండి సార్, వినిపిస్తుంది సార్. సార్ క్లాస్కి అండి 21 days సార్. అదే చెప్తాను సార్ నేను. మీరు వేరే డౌట్ అయితే అడగండి, క్లాస్ గురించి అయితే ఇప్పుడు నేను డీటెయిల్స్ చెప్తాను. మీరు వేరేది ఏదైనా అయితే అడగండి, క్లాస్ గురించి అయితే నేను చెప్తాను సార్ క్లియర్ గా. సరే. మనకి ఇది లా ఆఫ్ అట్రాక్షన్ అంటున్నారు కదా, మనకి ఇది సబ్జెక్టు నిజంగా మనకి మనీ బ్లాక్స్ అంటే నాకు చిన్నప్పటి నుంచి బ్లాక్స్ ఎక్కువ నెగిటివ్ గా ఉంటాం ఎక్కువ సార్. నెగిటివ్ గా ప్రతిదీ నెగిటివ్ గా ఆలోచిస్తూ ఉంటాను ఎక్కువ, బాగా. దాన్ని అంత రిపీట్ చేసి దానికి అంత ఎనర్జీ ఇవ్వాల్సిన అవసరం లేదు సార్. నేను ఎక్కడ ఆపేస్తానండి, దానికి అంత ఎనర్జీ ఇవ్వాల్సిన అవసరం లేదండి. ఏదో మీరు చెప్తున్నారో నాకు సారాంశం అర్థమైంది, కానీ దానికి అన్నిసార్లు రిపీట్ చేయాల్సిన అవసరం లేదు. మీ పాయింట్ నాకు దాన్ని ఎలా క్లియర్ చేసుకోవాలి, అందరి ప్రాబ్లం అదే కోసమే మనం ఒక ప్రోగ్రామ్ రన్ చేస్తున్నాము. దాంట్లో మీరు ఒకసారి డీటెయిల్స్ చెప్తానండి, అంతేనా సార్? ఎందుకు మిమ్మల్ని ఆపేస్తున్నాం ఆ నెగిటివ్ గురించి అంత డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు సార్. ఓకేనండి. ఓకే రైట్ సార్. ఓకేనండి. ఇప్పుడు మీకు ఎవరికి ఏ డౌట్స్ లేకపోతే అసలు ప్రోగ్రామ్ అనేది మన ప్రోగ్రామ్ ఎలా రన్ అవుతుంది అనే దానికి వస్తేనండి, మనం ఒక 21 days ప్రోగ్రామ్ నడుస్తుంది సార్, 2 batches గా. ఒకటి మార్నింగ్ 5 to 6, అలాగే నైట్ ఇప్పటి వరకు 9 to 10 పెట్టేటోండి. రేపు మండే నుంచి అది 8:30 to 9:30, నైట్ 8:30 to 9:30 ఒక బ్యాచ్, అలాగే మార్నింగ్ 5 to 6 బ్యాచ్. 21 days ప్రోగ్రామ్. 21 days ప్రోగ్రామ్ ఎలా ఉంటుందంటేనండి, మెడిటేషన్ చేయిస్తూ గురువు సమక్షంలో, అలాగే ఒక కొంతమంది గ్రూప్ ఆఫ్ పీపుల్ మధ్యలో బ్రహ్మముహూర్తంలో మెడిటేషన్ చేపిస్తూ, ప్రతిరోజు ఒక కొత్త విషయాన్ని డిస్కస్ చేస్తూ, ప్రతిరోజు కొన్ని డౌట్స్, ఎందుకంటేనండి డౌట్స్ తోటి ప్రాక్టీస్ చేస్తే ఏ తప్పు చేస్తున్నారో, నార్మల్గా ఏంటంటే బయట జరిగేది క్లాసెస్ చెప్పాడు వదిలేడు, మరి డౌట్ ఇస్తానండి ఎవరో మాట్లాడతారు, గురువు దొరకరు. అలాంటి డౌట్స్ క్లియర్ చేసుకుంటే, ఎందుకంటే ప్రాక్టీస్ తో పాటు క్లారిటీతో ప్రాక్టీస్ చేయడం ఇంపార్టెంట్ కదా. ప్రాక్టీస్ చేపిస్తూ మెడిటేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. డైలీ చాలా ఎనర్జీ ఇస్తుంది చేపిస్తూ, డౌట్స్ క్లియర్, మెడిటేషన్, అలాగే ప్రతిరోజు ఒక కొత్త విషయాన్ని డిస్కస్ చేస్తూ మన క్లాసెస్ నడుస్తూ ఉంటాయండి. 2 batches గా, ఒకటి మార్నింగ్ బ్యాచ్, ఒకటి నైట్ బ్యాచ్. ఎవరి టైంను బట్టి వాళ్ళు ఆ బ్యాచ్ లో జాయిన్ అవ్వచ్చు. 21 days ప్రోగ్రామ్. ఈ 21 days గనక నేను చెప్పినట్టు మీరు తూచా తప్పకుండా, అది పెద్ద కష్టమైన పని కాదండి. అందులో మీరు చేయాల్సిన రెండు, ఒకటి నమ్మకం, 2 క్లాస్కి టైంకి అటెండ్ అవ్వడం, మిస్ కాకుండా. ఏదో ఒక రోజు మిస్ అయ్యారా నో ప్రాబ్లం, ప్రతి ఒక్కరికి ఏదో ఇబ్బంది వస్తుంది, కానీ మిస్ అవ్వకుండా వింటూ క్లాసులకి అటెండ్ అవుతూ ప్రతిరోజు చెప్పింది ఫాలో అయ్యారు అంటే 21 days లో మీలో ఎంతో కొంత మార్పు కనపడడం పక్కా. అది ఎంత సార్, 1%, 5%, 15%, 20% అనేది నేను చెప్పింది ఫాలో అయిన దాన్ని బట్టి ఉంటుంది. ఈ 21 days కి నెక్స్ట్ క్వశ్చన్, సార్ ఏంటి ఎంత ఫీజు చెప్తారో సార్ అని అనుకోవచ్చు. ఫీజు గురించి వస్తుంది కదండి, ఫీజు గురించి ఆలోచన వచ్చే ఉంటుంది. పాపం ఎవరు అడగట్లేదు, కానీ మళ్ళీ సత్యరాజు గారి గురించి అడిగితే ఆయన అందరి బదులు ఆయన అడిగేవారు, చెప్తే ఛాన్స్ ఇస్తే ఆయన అడిగేవారు, సార్ ఫీజు చెప్పలేదు సార్ మీరని. ఓకే, దానికండి 21 days కి కలిపి ఫీజు 500 అమ్మ. 21 days కి కలిపి ఫీజు 500, సింపుల్. కానీ 500 కదా అని మాత్రం రావద్దు. మీరు చాలా ఓపెన్ గా చెప్తున్నాను సార్, 500 కదా సార్ అని రావద్దు. నమ్మకంతో రండి.
అంటే మీ జీవితాన్ని మార్చుకోవడానికి యూనివర్స్ ఒక అవకాశం ఇచ్చింది. బయట 3000, 5000, 10,000 పక్కన పెట్టండి. 500. సత్యరాజ్ గారు మాట్లాడతాను సార్, ఒక్కసారి ఛాన్స్ ఇస్తాను. ఒక్క నిమిషం. హ్యాండ్ రైజ్ చేస్తున్నారు. ఓకే. నమ్మకంతో రండి. అంటే ఇది ఒక అవకాశంగా ఉంది. లేదా 500 మీ దగ్గర ఉండొచ్చు, కట్టేస్తాను కాకుండా అవకాశం ఇచ్చింది యూనివర్స్ అని నమ్మకంతో రండి. చెప్పింది ఫాలో అవ్వండి. నిజంగా చెప్తున్నానండి. మార్పు కనబడకపోతే నన్ను అడగండి. దానికి ఎగ్జాంపుల్ మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ నా స్టూడెంట్స్ ఉన్నారు. నాతో కంటిన్యూగా 4, 5 నెలలు, 6 నెలలు పెట్టి ట్రావెల్ చేస్తున్నారు. వాళ్ళకి ఛాన్స్ ఇస్తే వాళ్ళే చెప్తారు. అంటే అది చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే ఏంటంటే అనవసరమైన టైం డ్రాగ్ చేయడం. ఓకే. సింపుల్. సత్యరాజ్ గారు చూడండి, మళ్ళీ రిపీట్ చేస్తున్నా. 2 బ్యాచెస్ ఉన్నాయి. మార్నింగ్ బ్యాచ్ 5 to 6, అలాగే నైట్ బ్యాచ్ 8:30 నుంచి 9:30 వరకు. మీకు ఏ టైం కంఫర్ట్ అయితే కంఫర్ట్ టైంలో జాయిన్ అవ్వచ్చు. 21 డేస్‌కి కలిపి ఫీజ్ 500. అది 1 మంత్ వరకు ఉంటుంది. నెక్స్ట్ మంత్ మీరు నాతో ట్రావెల్ చేయాలంటే ఎక్స్‌ట్రాగా ప్రతి నెల 299 పే చేసి ట్రావెల్ చేయొచ్చు. నెక్స్ట్ మంత్ అనేది ఒక్కసారి నా దగ్గరికి వచ్చారు అంటే నిజంగా చాలా వరకు ఏంటంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటే కంటిన్యూ అయిపోతారు. అందరూ అనుమానం లేదు. ఎందుకంటే సబ్జెక్ట్ అనేది నెల రోజులో, వారం రోజులు వినేది కాదు. లైఫ్ లాంగ్ మనకు ఊపిరి ఉన్నంత వరకు ఫాలో అవ్వాల్సిన సబ్జెక్ట్ అది. ఓకేనండి. సత్యరాజ్ గారు అన్మ్యూట్ చేయొచ్చు సార్. ఏం లేదు సార్, అంటే చిన్న క్లారిఫికేషన్. అంటే నేను చాలా క్లాసెస్ చేయడానికి ప్రయత్నం చేసినాను. అమౌంట్ ఎక్కువైనందువల్ల నా దగ్గర ఆ కెపాసిటీ లేనందువల్ల నేను డ్రాప్ అయిపోయాను. వాస్తవంగా అంటే గడిచిన ఒక 3, 4, 5, 6 వరకు ట్రై చేసిన. 6,000, 7,000, 8,000 ఇవన్నీ ఉన్నాయి. మీరు ఇంత తక్కువ పెట్టినారు కదా, నేను అట్రాక్ట్ అయిపోయినా. ఓకే. కాకపోతే వాళ్ళంతా అంత ఎక్కువ పెట్టినారు, మీరు ఎందుకు ఇంత తక్కువ పెట్టినారు అని చెప్పి చిన్న క్లారిఫికేషన్ సార్. అంటే తక్కువ పెట్టి తప్పు చేశానంటారా? లేదు, కరెక్ట్ చేసిన సార్. లేదు యువర్ సార్. కరెక్ట్ ఇవన్నీ నేను చూసేసారు. ఎందుకంటేనండి సార్. తీసుకున్న ప్రతిదానికి మనం న్యాయం చేయాలి సార్. అంటే వాళ్ళు ఏదో ఎక్కువ తీసుకొని న్యాయం చేయట్లేదా అనేది కాదు కానండి. అది మనకు వద్దు సార్, ఒకరి గురించి వద్దు. అది మనకు అనవసరం. బట్ నేను తీసుకున్న దానికి న్యాయం చేద్దాం. ఎందుకంటే మీలాగే చాలా మంది ఉన్నారు సార్. నేను ఫ్రీగా కూడా చెప్పాను సార్. క్లాసెస్ అనేవి ఫ్రీగా చెప్పిన రోజులు ఉన్నాయి. కాకపోతే వాస్తవంగా ఫ్రీగా చెప్పొద్దు, ఫ్రీగా తీసుకోకూడదు సార్. సబ్జెక్ట్ ఓకే, కరెక్ట్ సార్. ఓకే. ఈ మినిమం ఫీజు పెట్టడం జరిగింది. అది వాస్తవం. ఎందుకంటే ఇక్కడ ఎంత తీసుకున్నాము, ఎంత ఇచ్చాం కాదు సార్. దానికి తీసుకున్నందుకు మీరు దానికి 100 రెట్లు బెనిఫిట్ తీసుకోవాలి. తీసుకున్నందుకు నేను దాన్ని జస్టిఫికేషన్ చేయగలిగితే అది చాలు సార్. యూనివర్స్ అనేది ఏదో ఒక రూపంలో మనకి మనీ ఫ్లో అవ్వచ్చు, మనశ్శాంతి అవ్వచ్చు, మంచి ఆరోగ్యం అవ్వచ్చు, మంచి రిలేషన్‌షిప్ అవ్వచ్చు. ఏదో ఒక రూపంలో ఇస్తది సార్. అది అందులో అనుమానం అయితే ఏం లేదు సార్. నమ్మాలి, నమ్మాలి, నమ్మాలి. ఇది ఫిక్స్ అండి, అంతేనండి. ఎవరిని ఓకే నమ్మాలండి? సార్. యూనివర్స్‌ని నమ్మాలండి. అంతే సింపుల్. ఓకే సార్. ఓకే సార్. అంతేనండి. ఎవరికైనా సరే మన క్లాసుల్లో జాయిన్ అవ్వాలి అంటే మీరు జాయిన్ అయ్యే ప్రాసెస్ ఒకటేనమ్మా. నా నంబర్ మీ దగ్గర ఉంది కదా, ఒకటే నంబరు. 9441406442. ఏదైతే నంబర్ ఉందో అదే నంబర్‌కి ఫోన్‌పే, గూగుల్ పే, వాట్సాప్. సింపుల్‌గా దానికి అమౌంట్ పంపాలా, నాకు వాట్సాప్‌లో స్క్రీన్‌షాట్ పెట్టాలి. అంతే. ఆటోమేటిక్‌గా చెప్పి మీ పేరు, మీరు ఏ బ్యాచ్, మార్నింగ్ బ్యాచా, నైట్ బ్యాచా అంటే మిమ్మల్ని ఆ బ్యాచ్‌లో యాడ్ చేయడం జరుగుతుంది. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నానమ్మా. 500 కట్టడమే కాదు, ఒక నమ్మకం ఎవరిపైన, యూనివర్స్ మీద ఇది ఒక మంచి అవకాశంగా భావించి ఆ నమ్మకంతో వచ్చి జాయిన్ అవ్వండి. ఓకేనండి. నెక్స్ట్ శివప్రసాద్ గారు హ్యాండ్ రైజ్ చేశారు. అన్మ్యూట్ చేయొచ్చు సార్. సార్ మీ మాటల్లో జెన్యూన్‌గా ఉంది సార్. ఐఎమ్ రెడీ సార్. హలో, వాయిస్ వినపడుతుందా? నాకు కొంచెం డిస్టర్బెన్స్ ఉంది సార్. కొంచెం పర్లేదు చెప్పండి. సార్ మీ మాటల్లో జెన్యూన్ అనేది 100% ఉంది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ యూనివర్స్. నేను జాయిన్ అవుతాను సార్. మీది అదేలేండి. ఫోన్ నెంబర్‌కి ఆ నెంబర్‌కే కదా సార్? సేమ్ నెంబర్ అండి. ఒకటే నెంబరు, ఫోన్ నెంబరు. కాకపోతే మా వాళ్ళు ఓకే. ఒకరు వేరే నెంబర్ కాల్ చేస్తారు. జస్ట్ వాళ్ళు ఏంటంటే జస్ట్ ఫాలో అప్ లాగా. కానీ పేమెంట్ చేయాల్సింది అయితే ఒకటే నెంబర్ అండి. నాది ఏదైతే ఉంది కదండి అదే నెంబర్‌కి పేమెంట్ ఒకటే ఉంటుంది. ఓకేనండి. ఓకే. ఇప్పుడే చేస్తాను. చేసి నాకు ఓకే సార్. వాట్సాప్‌లో మార్నింగ్ స్క్రీన్‌షాట్ పెట్టండి సార్. వాట్సాప్‌లో స్క్రీన్‌షాట్ పెట్టండి. ఎందుకంటే నేను తప్పకుండా. ట్రాక్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. స్క్రీన్‌షాట్ పెట్టండి. మీ పేరు పెట్టండి. అలాగే మీరు మార్నింగ్ బ్యాచా, నైట్ బ్యాచా కూడా మెన్షన్ చేయండి. అది ఏంటంటే నేను నోట్ చేసుకోవడానికి, మా వాళ్ళు ఎంటర్ చేసుకోవడానికి కొంచెం ఈజీగా ఉంటుంది సార్. ఓకేనండి. ఓకే సార్. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అమ్మ సునీత గారు, మీకు ఒక్క 2 నిమిషాలు టైం ఇస్తే నేను మాట్లాడగలరా? మీకు మాట్లాడే పరిస్థితిలో ఉన్నారా? మాట్లాడండి అమ్మా. నా స్టూడెంట్ అమ్మా ఆమె. ఎందుకంటే ఆవిడ చాలా మందికి ఇన్స్పిరేషన్ ఆవిడ. ఒక్క 2 మినిట్స్ మాట్లాడండి అమ్మా. అన్మ్యూట్ చేయండి, మాట్లాడండి. అవ్వట్లేదా సార్? అయింది. ఇప్పుడైంది. గురువు గారికి కృతజ్ఞతలు, యూనివర్స్ కృతజ్ఞతలు.
గురువు గారి 3 నెలలు ఇప్పటికి 4 నెలలు అవుతుంది. అందరికి చెప్తున్నా, అందరూ వినండి ప్రశాంతంగా. నేను కూడా ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుతున్నా. నేను కూడా షాప్ లోనే ఉన్నా ఇప్పుడు. 4 నెలలు అవుతుంది ఇప్పుడు జాయిన్ అవ్వబట్టి నేను గురుగారి దగ్గర. ఏంటంటే చాలా అడుగు జీవితం అంటారు కదా, అడుగు జీవితంలో హస్బెండ్ పోగొట్టుకొని అడుగు జీవితంలో నిలబడి ఉన్న నన్ను ఆ రోజు యాక్చువల్ గా నాకు ఫీజు కట్టడానికి కూడా డబ్బులు లేవు. యూట్యూబ్ లో నెంబర్ చూసినాను, సార్ ఫోన్ చేసిన, సార్ ఇట్లా మేము కర్నూలు నుంచి మాట్లాడుతున్నాను సార్, ఇట్లా క్లాస్ లో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నాను అని చెప్పేసి అడిగితే, గురుగారు ఓకే అమ్మా జాయిన్ అవ్వండి, 500 కట్టి జాయిన్ అవ్వండి. గురుగారు ఇప్పుడు నాకు ఆ డబ్బులు లేవు, తర్వాత నేను పంపిస్తాను. అది పంపించడం కూడా నాకు రాదు, అసలు ముందు చదువు లేదు, శుద్ధ మొద్దుని, నా సంతకం నాకే రాదు. కానీ నన్ను చూడండి ఒకసారి, అందరికి మీకు కనపడుతున్నామో ఎలా ఉంటాను అనేది, అలా ఉంటాను. అలాంటి గురువు గారి చేతిలో పడిన తర్వాత ఈ 3 నెలల్లో జరిగిన మిరాకిల్స్ ఎన్నంటే నేను చెప్పలేనని. ఈ రోజు కూడా గురుగారు ఇప్పుడు క్లాస్ 7:30కి స్టార్ట్ అవుతుంది కదా, అన్ని బజ్జీలు వడలు అన్ని బేషన్ల నుండి వేసి పెట్టినా. అమ్మ క్లాస్ టైం అవుతుంది, యూనివర్స్ తొందరగా పంపి కస్టమర్లని, యూనివర్స్ తొందరగా పంపి కస్టమర్లు అంటే ఎట్లా వచ్చినారు, ఎట్లా అయిపోయినాయో. క్లాస్ కంటే ముందే అయిపోయి కూర్చున్నారు ప్రశాంతంగా. అలా జరుగుతుంది నా జీవితానికైతే. ఒక ఒప్పనొప్పనో చెయ్యాలన్నా గురువు గారు చెప్పిన మాట ప్రతి ఒక్కటి నా మైండ్ మొత్తం నిండిపోయింది. అందువల్లనే నేను నా బిడ్డ అసలు పిల్లలే పుట్టరు అనుకున్న దానికి నా బిడ్డకి ఇప్పుడు మంచిగా భగవంతుడు ఈశ్వం మంచి బిడ్డనిచ్చింది. ఇంకొకటి ఏంటంటే ఈ మధ్య రీసెంట్ గా నేను 50 లక్షలు పెట్టి ఇల్లు కొనుక్కున్నా, షాప్ పెట్టుకున్నా ఒక్కదాన్నే. మళ్ళా నా దగ్గర 3 పనోళ్ళు, నిన్న నుంచి ఒక కొత్త ఆమె కూడా జాయిన్ అయింది గురువు గారు. ఓకే, ముందు 2 అన్న 2 నాకు, ఇప్పుడు ఇంకొకరు యాడ్ అయ్యారా? ఓకే, సూపర్. ఇంకొకరు జాయిన్ అయ్యారు గురువు గారు. ఎందుకంటే పని ఎక్కువైపోతుంది, వర్క్ ఎక్కువైపోతుంది రోజుకి రోజుకి. ఇంతగా ఆ టైంకి లేదు. పని పెరగాలి, మీరు ఇంకొకరికి జాబ్ ఇవ్వాలి, అంతే కదా. ఇవ్వాలి అంతే, మనకు శాతం వరకు మనం సాయం చేయాలి. ఇంకొకటి ఏంటంటే గురుగారు మీకు ఇప్పటి వరకు నేను చెప్పలేదు, ఇప్పుడు చెప్తున్నాను. మీకు గురుదక్షిణ నేను తీసి పెట్టుకున్నాను, నా మనస్ఫూర్తిగా నేను పంపించాలని. అది కొంచెము చిల్లర మాలరగా ఉంటున్నాయి, తీసి నేను పంపిస్తాను. ఎందుకంటే నాకు తల్లిదండ్రులు వదిలేసినారు, అత్తమామలు వదిలేసినారు. మా గురువు గారి చేతిలో పడిన తర్వాత మట్టిని కూడా వజ్రం చేసిన గురువు గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నా గురువు గారు. అలాగా 1 రూపాయి అప్పు చేయలే, నేను ఎక్కడ కూడా 1 రూపాయి అప్పు చేయలే. 1,20,000 పెట్టి షాప్ పెట్టినా. మీ మాటలు అన్నీ వింటేనే, క్లాసు రన్నింగ్ అయితేనే, అన్ని చేసుకుంటేనే షాప్ పెట్టి, మళ్ళీ ఎమ్మటి ఒక తాటు, ఆ షాప్ వల్ల కాదు మళ్ళీ ఎమ్మటి బజ్జీలు పెడదాం, మళ్ళీ అది కూడా కాదు, ఇప్పుడు అది రన్నింగ్ అవుతుంది కదా, మళ్ళీ ఇప్పుడు టిఫిన్ కూడా పెడదాం మార్నింగ్. లేకపోతే 4ంటికి లేచి 50 ఏళ్ళ మనిషిని నేను. గురువుగారు మీకు ఒక విషయం తెలీదు, అప్పుడు మీకు ఒకసారి చెప్పినారు కదా, స్నానం చేసేటప్పుడు ఇట్లా వాటర్ కి ఇట్లా చెప్పుకోమ్మా కృతజ్ఞతలు, ఉన్న ఆరోగ్యం గాని లావు గాని అన్ని తగ్గిపోతారని. నేను అది ఫాలో అయిన గురువు గారు. 5 కేజీలు తగ్గినా నాకు నేనే, ఎంత లావు ఉండేదాన్ని అసలు. నాకు అదే విచిత్రం అనిపిస్తుంది, అసలు ఏ వాకింగ్ చేసిన పైకి కిందకి ఎక్కువ దిగుతా ఉంటావు కదమ్మా, నువ్వేమన్నా ఎంగు అంటున్నారు నన్ను. అవును, నేను ఎంగినని చెప్తే రోజుకి రోజుకి గ్లామర్ పెరిగిపోతుందట. వయసులోని పర్సనాలిటీలో కాదమ్మా యంగ్ అనేది, మనసులో అదే దొరకాలి, కదా. ఇక్కడ ఉండాలి. ఇక్కడ యంగ్ ఉంటే ఆటోమేటిక్ గా మన బాడీ అది నా జీవితంలో జరిగింది అయితే మాత్రం 100కి 100%, 200% కూడా నేను బల్ల గుద్ది మరీ చెప్తాను. గురువు గారి చేతిలో పడ్డారంటే ఎవరైనా సరే సక్సెస్ అనేది ఎన్నో రోజులు పట్టదు. 21 days అన్నారు కదా, లైఫ్ లాంగ్ మీరు మాకే కావాలి గురువు గారు అని చెప్తారు అందరు కూడా. కానీ అందరూ ఈశ్వాన్ని నమ్మండి, గురువు గారిని నమ్మండి. క్లాసెస్ ఎలా ఉంటాయో మార్నింగ్ టైంలో ఎప్పుడో లేద్దాంలే అనుకొని పండుకునే వాళ్ళు కూడా ఆ టయానికి తక్కువ లేసి కూర్చుంటారు. ఎట్లా లేపుతుంది కూడా విశ్వం తెలియదు అసలుకి. అట్లా ఉంటది అనమాట గురువు గారితో. కానీ గురువు గారు నా జీవితానికి అయితే మాత్రం మీకు పాదాభై వందనాలు, ఇంకంతే. ఇంకంత మించి ఏం చేయలేను. చూసి పంపిస్తాను గురువు గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అదేండి, మనం ఈ క్లాస్ చాలా సక్సెస్ఫుల్ గా ఈ రోజు క్లాస్ అనేది జరిగింది. ఓకేనండి, ఇంకా 9 o'clock నాకు నైట్ బ్యాచ్ క్లాస్ కి అటెండ్ అయ్యేది ఉంది. ఈ రోజు వరకు 9 o'clock, మండే నుంచి 8:30కి దాన్ని ప్రిపోన్ చేస్తున్నాను. కాబట్టి దానికి కూడా నేను అటెండ్ అవ్వాలి. కాబట్టి నేను ఇక్కడితో క్లాస్ అనేది క్లోజ్ చేస్తున్నాను. మన క్లాసెస్ లో కంటిన్యూ అవ్వాలి అనుకుంటే మీకు చెప్పాను కదండి,
500 ఫీజ్. వాట్సాప్, ఫోన్పే, గూగుల్ పే సేమ్ నెంబర్ అండి. వాట్సాప్ స్క్రీన్ షాట్ పెట్టండి. థ్యాంక్ యూ అండి. క్లాస్లో జాయిన్ అయ్యి నా మాటలు విన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.